దేవుని నామానికి స్తోత్రము. చేరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచన భాగము నుండి 31వ వచన భాగము నుండి 33 వరకు చదువుకున్నాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. నువ్వు సజీవుడగు దేవుడవు. భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు తండ్రి, మొదటి వాడవు, కడపటి వాడవు. ఆమె నన్ను నమ్మకమైన సత్య సాక్షి నాయన, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడవు. అయా నా తండ్రి, లోకములో పాపములో శాపములు నశించిపోతున్న మా కొరకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాయన, నీ అమూల్యమైన రక్తము చేత మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి నాయన, మా దోష అపరాధముల నుండి మమ్మల్ని క్షమించి రక్షించి ఉన్నారు నాయన. అయ్యా, మా యొక్క శాపమంతయు సిలువలో మీరు మోసి నీ ఆశీర్వాదానికి వారసులుగా చేసి నీవు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థతనిచ్చి అయ్యా క్రీస్తు నుండి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఒకప్పుడు దూరస్తులము, ఇప్పుడు సమీపస్తులమై ఉన్నాం. మీతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై అయ్యా, ఒకప్పుడు పాపముల చేత చచ్చిన మమ్మలను క్రీస్తుతో కూడా మీరు బ్రతికించి ఉండగా క్రీస్తు నుండి నూతన జీవము కలిగిన వారమై పాపము జోలికి మేము పోకుండా పాపము జాలని వారముగా పాపము విషయంలో మేము మృతులమైనా మీ నీతి కొరకు నీ ఆత్మ ద్వారా జీవించగలిగిన భాగ్యాన్ని నాకు దయచేయండి. యెరూషలేము ప్రార్థన మందిరము పైన మీ కడవరి ఆత్మను మీరు కృమ్మరింపచేయండి. మీ కడవరి మహిమను మీ ప్రజలలో మీరు ఉదయింపచేయండి. ప్రభువా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించు వారము కాక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక సంఘము నీ రాజ్యము కొరకునైనా నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా అయ్యా పాత ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడినట్లుగా మా మొదటి స్థితి కంటే మా కడపటి స్థితి యోగ్యముగా మార్చబడినట్లుగా మా మొదటి క్రియల కంటేను మా కడపటి క్రియలు మరి నీకు అనుకూలమైనవిగా ఉండినట్లుగా మమ్మల్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతటిని కూడా నీ జీవవాక్యము చేత దర్శించి పరిశుద్ధపరిచి నీ స్వారూప్యంలోనికి నీ స్వరూపంలోనికి నీ పోలికలోనికి నీ సంఘాన్ని మార్చి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాం. మానవుని స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నాయనా మా ముఖాంతరములో నుండి మా స్వరమండలములో నుండి మీరే మాట్లాడి ప్రభువా సంఘమునకు మాకు అవసరమైనటువంటి నీ జీవవాక్యమును మాకు దయచేసి అయ్యా నీ వాక్యమును నాయన మేము చేతబెట్టుకుని వారము ఈ మూర్ఖులకు ఈ తరములకు వేరుగానైనా దేవాన్ క్రియలలో మేము సఫలమగినట్లుగా మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేసి ఈ పరలోక రాజ్య మర్మముల ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందునాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగము ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి 7 ఉపమానాలు ఉన్నాయి. ఆ ఉపమానాలను గురించి మనము ధ్యానం చేస్తున్నాం.
ఈ ఉపమానాలలో ఎందుకు దేవుడు అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి చేరాలి, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండాలి అంటే ఈ ఉపమానాల్లో దేవుడు ఏం చెప్పాడో అవి మన జీవితంలో జరిగేటట్లుగా మనం చూసుకోవాలి. ఈ ఉపమానాల్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి ఉపమానము ద్వారా దేవుని పిల్లలైనటువంటి వారు ఖచ్చితంగా దేవుని వాక్యములో ఏమవ్వాలా, మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే వాక్యము మనలో సఫలమవ్వాల. ఎవరిలో దేవుని వాక్యము నెరవేర్చబడిద్దో, ఎవరిలో దేవుని వాక్యము సఫలమవుతుందో వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుని వాక్యాన్ని మనం విని విడిచిపెట్టినట్లయితే, లేకపోతే కొంతకాలం దేవుని వాక్యాన్ని విని ఆ తర్వాత మరచి మన ఇష్టానుసారంగా మనము పరలోక రాజ్యానికి మాత్రమే వెళ్ళలేము. రెండవ ఉపమానము ద్వారా మనము దేవుని పొలములో మరి దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచి మంచి గోధుమలుగా కోరుకున్నాడు. మనము గురుగుల్లో మారకూడదు. దేవుని పిల్లలమైన మనము మంచి గోధుమలాగా ఉండాలంటే దేవుడు కోరుకున్న నీతిమంతులముగా మనము మార్చబడాలి. ఎవరైతే దేవుని కుమారులైన మనము నీతిమంతులముగా మార్చబడతామో అప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరెలుతాం. మూడవ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఉన్నటువంటి గింజలన్నిటిలో, విత్తనములన్నిటిలో, గింజలన్నిటిలో కూడా అత్యల్పమైన గింజ ఏది అంటే కనుక ఆవగింజే. అయినా ఈ ఆవ గింజను విత్తినప్పుడు ఈ ఆవ చెట్టు మాత్రము కూర మొక్కల్లాగా పిలువబడినప్పటికీ, కూర మొక్కల్లో ఉన్నప్పటికీ కూడా దీని యొక్క అభివృద్ధి మాత్రం అంట ఇది కూర మొక్కల్లాగా ఉండదంట. ఇది మహావృక్షాల్లాగా ఏమవుతుందంటేనంట ఆవ చెట్టు అయినప్పటికీ కూడా వృక్షములాగా పెరిగి అది కొమ్మలు వచ్చి ఆ కొమ్మల మీద మరి ఆకాశ పక్షులు ఉండే అంతగా అది బలాన్ని ఆకాశ పక్షులు వచ్చి ఆ కొమ్మల మీద గూళ్ళు కడతాయంట. ఆవ చెట్టు కొమ్మ మీద ఆకాశ పక్షులు గూళ్ళు కట్టే అంతగా మరి అది ఉందంట. ప్రియా దేవుని పిల్లలారా, ఒక ఆవ చెట్టు గింజలన్నిటిలో కూడా, విత్తనములన్నిటిలో అత్యల్పమైనదైనప్పటికీ, చిన్నదైనప్పటికీ ఆ చెట్టు ఎలాగున వృక్షములాగా ఎదిగిందో అది ఆకాశ పక్షులకు ఆశ్రయం ఇచ్చే చెట్టుగా ఎలా మారిందో, దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలా, పరలోక రాజ్యంలోనికి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తి బలహీనుడు, ఎన్నిక లేని వాడను, జ్ఞానం లేని వాడను, తృణీకరింపబడిన వాడను దేవుడు చూడడు. ఆ వ్యక్తిలో జ్ఞానం ఉందో, డబ్బు ఉందో, ఎత్తు ఉందో, లావు ఉందో, ఏనుందో, రంగు ఉందో, ఇవి దేవుడు చూసే దేవుడు కాదు. ఎలాంటి వారినైనా కూడా మనుషుల చేత నువ్వు తృణీకరింపబడినా, మనుషుల దృష్టికి నువ్వు ఎన్నిక లేకపోయినా, దేవుని చిత్తానికి నువ్వు లోబడడానికి వస్తే, నువ్వు దేవుని కొరకు గనక జీవించడానికి దేవుని చేతుల్లోకి అప్పగించుకుంటే, ఎవరైతే దేవుని కొరకు ఫలించాలి అనుకుంటారో, ఎవరైతే దేవునికి ఉపయోగపడాలనుకుంటారో, ఎవరైతే దేవునిలో నిలిచి ఉండాలనుకుంటారో అట్టి వ్యక్తి ఈ ఆవగింజ చెట్టులాగా మారుతాయంటే, ఒకవేళ నిన్నెవరింట్లో పట్టించుకోకపోవచ్చు, సంఘంలో నీకేం పెద్ద గుర్తింపు లేకపోవచ్చు, ఉద్యోగంలో నీకు గుర్తింపు లేకపోవచ్చు, నీకు పెద్ద ఆరోగ్యం లేకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర యోగ్యత అర్హతలు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ దేవుడు ఒక ఆవగింజ చెట్టును విడిచిపెట్టాడా, అది ఎలాగున్నా ఫలించాలి, అది ఉపయోగపడాలని కోరుకున్నప్పుడు దేవుడు ఆ చెట్టుని ఆకాశ పక్షులు, అది ఫలించడం మాత్రమే కాక ఇంకెవరికి అది ఉపయోగపడేటట్లుగా ఉంది, ఆకాశ పక్షులు కూడా నివాస స్థలములు ఏర్పరచుకునేటట్లుగా ఉన్నది. అలాగనే మనం ఉండాలి అంటే మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏంటో మనము ధ్యానం చేస్తున్నాం. ఆవగింజ చెట్టు అలాగున్న ఒక మహావృక్షులుగా మారడానికి కొందరి గురించి ధ్యానం చేశాం. నెబుకద్నెజరు గురించి ధ్యానం చేసినప్పుడు అతని గురించినటువంటి దర్శనము కూడా, అతనికి వచ్చిన కళలో కూడా దేవుడు అతన్ని ఎలా చూపించాడు అంటే మహావృక్షంగానే చూపించాడు.
ఎహెజ్కేలు గారు ఫరో రాజును చూపించేటప్పుడు కూడా అతను కూడా ఏం చూపించాడంటే ఒక నీడనిచ్చేటువంటి, ఒక ఫలం ఇచ్చేటువంటి, లేకపోతే మరి ఆకాశ పక్షులకు ఆశ్రయం ఇచ్చేటువంటి చెట్టుగా చూపించాడు. అలాంటి చెట్టు వలె దేవుడు మనల్ని కూడా మార్చగలడు. మనం అలా మారాలి అంటే ఆవగింజ చెట్టు అంత చిన్న గింజ అంత పెద్ద మొక్కగా ఎలా మారగలిగింది? అంత చిన్న గింజ ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుని అంత బలమైన చెట్టుగా ఎలా మారగలిగిందంటే ఆ యొక్క చెట్టు అలా మారాల. ఒక చెట్టు అలా వృక్షంలాగా తయారవ్వాలి అంటే అది మొదట నీటి కాలువలు ఎవరైనా ఏం చేయబడాలా? నాటబడాలి నీళ్ళ దగ్గర. అంటే ఆ నీళ్లు ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిలో అంటు కట్టబడతారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయంగా చేసుకుంటారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారంగా చేసుకుంటారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి ఆధారంగా చేసుకొని నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఏమవుతారంటేనంట వేరు పారుతారంట. వేరు పారి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఎదగడానికి దేవుడు సహాయం చేస్తారు. వాళ్ళు ఇంకా వేరు పారాలి అంటే వారంట ప్రేమ కలిగి ఉండాలి. ఏముండాలి అంటే కనుక ఒక చెట్టు గట్టిపడాలి అంటే, ఒక వ్యక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే అతనిలో దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ అనేది ఉండాల. రెండవదిగా ఎదగడాలి అంటే వృద్ధి కలుగజేసేది ఎవరు? అది దేవుడే వృద్ధి కలుగజేస్తాడు. అది ఎలా మనం వృద్ధిలోనికి వస్తాము అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పడం ద్వారా. మనం ఏం చెప్పాలంటే అండి, ప్రేమ కలిగి మనలో ఏముండాలంట? ప్రేమ ఉండాలా. అందరితో మనం ఏం చెప్పాలా? సత్యమే చెప్పాలా, సత్యాన్ని మాట్లాడాలంట. దేవుని బిడ్డలకు మన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఎప్పుడు ఎలా ఉండాలంట అంటే సత్యమును బట్టి మాట్లాడడం నేర్చుకోవాలంట. చాలా మంది అబద్ధములను వాడుకగా చేసుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉన్నది అంటే కనుక అబద్ధములాడు పెదవులు, కళ్ళలాడు నాలుక. మనకేమో అబద్ధములాడడం అంటే చాలా చాలా తేలిక. అన్నిటికీ మనము దేన్ని వాడుకున్నామంటే అబద్ధాలు వాడుకుంటున్నాం. దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తుంది కదా, అబద్ధములాడు వారి పెదవుల నుండి వచ్చే ప్రార్థన యెహోవాకు హేయము. అంటే మనము అబద్ధాలు చెప్పి, మనం అబద్ధాలు మాట్లాడి మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడండి? అంగీకరించాడు. అందుకని దేవుని బిడ్డలంట యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్న దినములలో కూడా ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి మీరు ఎలా మాట్లాడాలి అంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి వచ్చినంత కూడా అది దుష్టుని వలనేనంట. అంటే అంతకు అవును కాదు కాకుండా ఇంకేమైనా మనం కల్పించాము అంటే, ఇంకేదైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాము అంటే అది ఎక్కడి నుంచి వచ్చేది అంటేనంట దుష్టుని నుండి కలిగేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనేకులకు నువ్వు ఎవరికైనా ఆశ్రయంగా ఉండగలుగుతున్నామా? నువ్వు ఎవరికైనా నీ దగ్గర వచ్చి ఎవరైనా ఆశ్రయం పొందగలుగుతారా? నీ దగ్గర ఎవరైనా వచ్చి ఆహారం తినగలుగుతారా? నువ్వు ఎవరికైనా ఏమైనా చేయగలుగుతావా? ఎవరైనా నిన్ను బట్టి యేసు ప్రభు వారిని నమ్మగలుగుతున్నారా? ఎవరైనా యేసు ప్రభు వారి వద్దకు నిన్ను బట్టి రాగలుగుతున్నారా? రాలేకపోతున్నారు అంటే నువ్వు కూర మొక్కలాగే ఉన్నావు. కానీ ఆవ చెట్టు అయినా కూడా ఏం చేస్తుందంట, అది ఎంత చిన్న గింజ అయినా అది పెరిగేటప్పుడు వృక్షంలాగా పెరిగి ఇతర పక్షులకి ఆశ్రయస్థానం ఇచ్చినప్పుడు నీ ద్వారా ఎందుకు కొన్ని ఆత్మలు రక్షింపబడటలేదు? ఎందుకు నీ ద్వారా కొందరు బలపరచబట్టలేదు? ఎందుకు నీ ద్వారా కొందరు రక్షింపబట్టలేదు? ఎందుకు నీ ద్వారా కొందరికి ఆశ్రయం దొరకటలేదు? ఎందుకు నువ్వెప్పుడు దరిద్రతలోని, బోధరికములోనే, ఎందుకు నువ్వెప్పుడు కూడా లోనిలోనే, కరువులోనే నువ్వే ఎవరో ఒకరు నేలలో వెళ్ళిపోతున్నావు? కానీ ఎందుకు నువ్వు ఆశ్రయపరంగా ఎందుకు మారలేకపోతున్నావు? కారణం ఏంటి అంటే కనుక దేవుని బిడలంట సత్యము మాట్లాడటలేదు.
దేవుని బిడ్డలు ఎదుగుదల ఎక్కడుంది? మన ఎదుగుదల ఎక్కడుంది అంటేనంట, మనము క్రీస్తులాగా ఎప్పుడు ఎదుగుతామంటే ఎప్పుడైతే హృదయపూర్వకముగా మనము నిజం మాట్లాడతాము, సత్యమును బట్టి మాట్లాడాలి. మనం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం మీరు ఎవరు తీయవచ్చు, మనం పొరుగు వానితో మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఏం బట్టి మాట్లాడాలంటేనంట, సత్యమును బట్టి మనము నిలబడి మాట్లాడాలంట. సత్యమునే మాట్లాడడం నేర్చుకోవాలా. సత్యమును మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయ భాగములో పిల్లల గురించి మాట్లాడుతూ 2వ యోహాను పత్రిక మీరు వద్దపోయిన వారు నేను చెప్పాను. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో యోహాను గారు చెప్తూ ఉంటున్నాడు, ఏంటి దేవునికి సంతోషము, కాపరులకు సంతోషం ఏంటంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలంట. సత్యం మాట్లాడాలా, సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలా. మనము సత్యమునకు విధేయులం అవ్వాలి. ఇంకేమవ్వాలంటే మనం సత్యానికి ఏమవ్వాలంటే ఎప్పుడు కూడా ఎక్కడ దేనికి విధేయత చూపాలంటే మనము సత్యమునకు మనం విధేయులం అవ్వాలంట. 4వదిగా సత్యమును యెషయా గ్రంథము 26వ అధ్యాయం అన్నాడు, సత్యము నాచరించు నీతి కలిగిన జనం అంటున్నాడు. మనం ఏమి ఆచరించాలంట? మన ఆచారాలు ఏముండాలంట? మన ఆచారాల్లో ఏముండాలంట? సత్యం ఉండాలా. అంటే సత్యాన్ని మాట్లాడాలా, సత్యంగా నడవాలా, సత్యంగా జీవించాలా, సత్యానికి మనం ఏమవ్వాలా? విధేయులం అవ్వాలా. ఎప్పుడైతే మనము సత్యము కలిగి ఉంటామో, సత్యమే మాట్లాడతామో, అప్పుడు మన ఎదుగుదల, మన వృద్ధి అనేది ఎవరిలాగా ఉంటుంది అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఉంటుంది, వృక్షములలాగా ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఇలాగ ఉంటారో దేవుడు వారిని గురించి మాట్లాడుతూ చూడండి, వారికి వారు ఎలాంటి స్థితిలోనికి వస్తారంటే దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచన భాగమును చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచన భాగము, కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొను, పాడైపోయిన పట్టణములను నివాస స్థలముగా చేయును. చూడండి ప్రియ దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎవరైతే వృద్ధిలోనికి వస్తారో, ఎవరైతే ఆరోగ్యంగా చెట్టు వలె అభివృద్ధి చెందుతారో దేవుడు వారిని ఖచ్చితంగా ఏం చేస్తారు అంటేనంట, కుడి తట్టును ఎడమ తట్టు దేవుడు ఏం చేస్తాడంట, మనకి వాగ్దానం. ఏం వాగ్దానం అంట? నువ్వు కుడి తట్టుకు ఎడమ తట్టుకు వ్యాపిస్తావంటే కుడి తట్టుకు ఎడమ తట్టుకు వ్యాపిస్తావంటే కుడి తట్టుకు ఎడమ తట్టుకు వ్యాపిస్తావు అంటున్నాడు. అంటే దేవుడు వాగ్దానం చేస్తాడంటే చూడండి, ఒక ఆరోగించ చెట్టు అది ఒంటిగా ఉండటంలా, అది తన పనికి తను ఫలించి అది ఆగిపోవటంలా. ఆరోగించ చెట్టు పని ఏంటి? మామూలుగా ఏంటి ఒక చెట్టు పని? అది పెరగడం, అది దాని యొక్క గింజలు అది ఫలించి అది దాని పని అయిపోయింది. అది అంతటి దాని ఫలాన్ని దాన్ని ఇస్తూ ఇంకా ఆకాశ పక్షులకు కూడా ఏం చేస్తుందంట? గూళ్ళని ఇస్తుందంట, నివాసాన్ని ఇస్తుందంట. ఈ రోజున ప్రభు దగ్గరకు నువ్వు వచ్చావు, నువ్వు ఫలించాలా, ఇంకా అనేకులను కూడా ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలా? సంపాదించాలా. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వేమన్నా మారాలా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఉండడం కొరకు అన్నాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా. అనేకులు నీ క్రింద ఆశ్రయాన్ని పొందాలంటే నువ్వు కుడి తట్టుకు ఎడం తట్టుకు ఏమవుతావంట? వ్యాపిస్తావు. కీర్తనల భాగము 2వ అధ్యాయము, కీర్తనల భాగము 2వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. కీర్తనల భాగము 2వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవుడు ఏమి అడగమంటున్నాడు? దేవుడు ఏమి అడగమంటున్నాడు మనల్ని? నన్ను అడుగుము, నేనేమిస్తానట? జనములను నీకేమిస్తానంటున్నాడు?
నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అసలు ఎవరైనా ప్రభువా నేను ఒక్క ఆత్మ నీ కొరకు సంపాదించాలని ఆశలు ఎంతమందికి ఉంది? నేను నీ కొరకు ఫలించాలి ప్రభువా, కొన్ని ఆత్మలు నీ రాజ్యంలో, పరలోక రాజ్యంలోనికి చేరేవాళ్ళు, పరలోక రాజ్యంలో ఉండేవారు, వారు ఒంటివారుగా ఉండరు, వారు నిష్ఫలులుగా ఉండరు, వారు విశ్రవేశ పాత్రలాగా ఉండరు, వాడుకొరని పాత్రలాగా ఉండరు, వారు ఫలించని చెట్టులాగా ఉండరు, వారు ఎండిన బావుల్లాగా ఉండరు, ఎండిన భూముల్లాగా ఉండరు, వారు నీళ్లు నిలవని తొట్టులాగా వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా పరలోక రాజ్యంలోనికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే, దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రభుత్వం కూడా ఉండబోతున్నాడు అంటే, అతడు దేవుని కొరకు ఏం చేస్తాడు అంటేనంట, సొత్తుని స్వాస్థ్యంగా ఏం చేస్తాడంటే, జనములు ఏం చేస్తాడంటే అండి, స్వాస్థ్యంగా సంపాదిస్తాడంట. పాల్ యాంగ్చో అనే వ్యక్తి, ఎంతమంది ఉన్నారు ఈయన గురించి? పాల్ యాంగ్చో అనే ఆయన గురించి ఎంతమంది ఉన్నారు? ఈయన దక్షిణ కొరియాలో గొప్ప సేవకులు, ఈ తరంలో గొప్ప సేవకులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక, ఈ 20వ శతాబ్దంలో ఒక గొప్ప సేవకులు ఎవరున్నారు, గొప్ప విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే పాల్ యాంగ్చో గురించే చెప్తారు. ఈయనంటే దేవుడు అంట సేవకు పిలిచాడంట. సేవకు పిలిచి అనేక సంవత్సరాలంట ప్రార్థన మాత్రమే జయించాడంట. ఈయన ప్రార్థనలో దేవుడంట గొప్ప గొప్ప పరలోకాన్ని చూసినటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారంటే, పరలోక దర్శనాలు కలిగిన వారు ఉన్నారంటే పాల్ యాంగ్చో. అలాంటి దర్శనాలు కలిగిన ఆయనంట పరిచర్యకి వెళ్తేనంట ఒక్కొక్క ప్రాంతంలో బల్ల కుర్చీ ఒక్కళ్ళు తప్పితే ఉండేవాళ్ళు కాదంట. బల్ల కుర్చీ తప్పి ఇంకొకళ్ళు తప్పితే ఇంకెవరు ఉండేవాళ్ళు కాదంట. అలా ఉంటే ఒక్క ఆత్మను చూసి, ప్రభువా నువ్వు నాకు పరలోక దర్శనం ఇచ్చావు, నువ్వు నాకు పరలోక దర్శనాలు ఇస్తున్నావు, చూడబోతే ప్రకటించడానికి ఎంతమంది ఉన్నారు అంటే ఒక్క ఆత్మ ఉన్నారయ్యా, వీళ్ళొక్కరికే నేను చెప్పాలి ఈ దర్శనాన్ని గురించి, వీళ్ళొక్కరికే చెప్పాలా పరలోక రాజ్య మర్మాల గురించి అని అడుగుతున్నాడంట. ప్రార్థన చేస్తుంటేనంట ఆయన అన్నాడంట, ఇంకా నీ ప్రార్థన సరిపోలేదన్నాడంట. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రభు ప్రార్థన ఆత్మల కొరకు అన్నాడంట. ఇంకా సరిపోలేదన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఒక రోజున పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసింది నీ దృష్టికి నమ్మకంగా చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నీకు అడుగుతున్నాను, నా కోసం నేను ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే ఇస్తే నాకు ఆత్మని, లేకపోతే నన్ను తీసుకోబో. ఇస్తే నాకు ఆత్మని నువ్వు, లేకపోతే నా ఆత్మని నువ్వు తీసుకోబో అంటేనంట దేవుడు అప్పుడు తన ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు అర్పించడానికి సిద్ధమైనప్పుడు దేవుడు మాట్లాడాడంట, నిశ్చయముగా నిన్ను నీకు జనములను సొత్తుగా స్వాస్థ్యంగా ఈబోతునని మాట్లాడితే, ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సంఘం ఏదైనా ఉందంటే, హైయెస్ట్ దేవుని ఆరాధించే వర్షిపర్స్ ఉన్నారు అంటే ప్రపంచంలో ఒక్కొక్క కూడికకు 3 లక్షల మంది పైన వస్తారంట. ఒక్కొక్క ఆరాధనకు 3 లక్షల మంది పైన ఉంటారంట ఆరాధించడానికి, ఒక్కొక్క సర్వీస్కి ఇప్పటికి కూడా. అలాంటి సంఘాన్ని దేవుడు ఇచ్చాడంట ప్రియులారా. ఆయన ఒక్కటే ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నీ దృష్టికి నేను అంగీకృతమైతే నాకు ఆత్మలు నీవు, నేను ఒంటిగా మాత్రం నేను చచ్చిపోవాలి, నన్ను ఒంటిగా మాత్రం పరిచయవద్దు, ఒంటిగా మాత్రం నాకు వద్దు, నేను ఉండొద్దు, నాకు ఆత్మలు కావాలా. ప్రార్థన చేస్తే ప్రపంచమంతటిలో ఇప్పటికీ కొరియా దేశంలో ఉన్న భక్తి ఇంకెవరికి రాలేదంట. కొరియా దేశంలో ఉపవాసం ఉంటే మనం ఉపవాసం ఉంటే అన్ని తీరుబడి చేసుకుని అన్ని పని చేసుకుంటాం. అక్కడ ఉపవాసం అంటే 5 గంటలకే ప్రారంభం అవుతుందంట. 5 గంటలకే ప్రారంభమైతే 5 గంటలకి తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం కూడా మానేస్తారంట. తల్లులు పిల్లలకి ఏం చేస్తారంటేనంట, పాలు ఇవ్వడం కూడా మానేస్తారంట. పిల్లలు ఏడ్చినా కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని కొరకు ఆడవలసిందే, కానీ
తల్లులు పాలు ఇవ్వరంట, తల్లుల దగ్గర పాలు తాగరంట వాళ్ళు. ఉదయం 5 గంటలకు ప్రారంభిస్తే ముగింపు అనేది పరిశుద్ధాత్మ అధికారానికి తీసుకుంటారంట వాళ్ళు. అప్పటి వరకు కూడా వాళ్ళు మోకాళ్ళ మీదే ఉంటారంట, ఆరాధిస్తూనే ఉంటారంట, ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందుకని ప్రపంచంలో ఇప్పుడు మన భారతదేశం చేసే ఈ ఆరాధనలు, ఇప్పుడు మనం వింటున్న వర్షిప్పులు, మనం ఇప్పుడు వింటున్న పాటలు, మ్యూజిక్లు, పరిశుద్ధాత్మలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటేనంట కొరియా ఆ సంఘంలో నుంచి, పాల్ యాంగ్చో గారి సంఘంలో నుంచి నేర్చుకున్నాయి. ఈ రోజున దేవుని ప్రియులు ఒక ఆవగింజ చెట్టు తనతో పాటు చెట్లలో తన ఫలాన్ని తను ఇస్తూ ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి అనువైనదిగా చేయగలిగితే, ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎంతగా దేవుని మందిరం నువ్వు ఫలించలేదు. ఆకుకూరలకు వాలిపోతే ఎలాగా? దేవుని పిల్లలు నువ్వేమో గొప్పదానమని దేవుడిని కోరుకున్నాడా? నువ్వు ధనవంతురాలవని, ఆరోగ్యవంతురాలవని, ఎత్తుగా ఉన్నావని, అందంగా ఉన్నావని, చదువు ఉన్నదని, అన్ని ఉన్నాయని దేవుడు మంచిదానివని కోరుకున్నాడా? కోరుకోలేదు. నువ్వెందుకు పనికిరాని వారమైన ఏర్పాటు చేసుకొని ఆయన రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా చేయడానికి దేవుడు మనల్ని కోరుకొని ఉంటే, దేవుని రాజ్యం కొరకు ఏర్పాటు చేయబడిన నీవు ఆశీర్వాదకరంగా మారుతున్నావా? జనములు సొత్తుగా స్వాస్థ్యంగా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇదిగో నువ్వు కుడి తట్టుకి ఎడమ తట్టుకు నువ్వు వ్యాపిస్తానంటున్నాడు. ఆ కింద ఉపమాన భాగంలో నువ్వు చదివితే కింద ఉపమానంలోనికి వస్తే ఇంకొక ఉపమానం ఉంది. ఏం ఉపమానం ఉందంట? ఒక ఆవిడంట కొంచెడు, బాగా వినండి, ఎంత ఉందంట ఆమె దగ్గరంట? కొంచెడు పిండినంట ఏం చేసిందంట? పులుసు పెడితే అదేమవుతుందంట? పిండి కొద్దిగా పులుసు పెడితే ఏమవుతుందంట? కొంచెం పిండి పులుసు పెడితే ఏమవుతుంది? పులిస్తే ఏమవుతుంది అంట చాలా. అలాగే దేవుని రాజ్యం కూడా అంట, మనం అనుకుంటున్నాం మనం చిన్న ముద్ద కావచ్చు, కానీ దేవుని చేతిలోకి వెళ్తే, దేవుడి చేతిలోనికి వెళ్తే ఖచ్చితంగా మనం ఏమవుతాము అంటే కనుక విస్తరిస్తాం. దేవుడు అందుకని అంటున్నాడు, అల్పమే దేవుని దృష్టికి దేవుడు మాట్లాడుతూ. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము, 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచన భాగమును ఒకసారి చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగు యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టుదును అంటున్నాడు కదా. దేవుని పిల్లలైనటువంటి వారు, వారిలో ఒంటరి అయిన వారు కూడా ఏమవగలరంటండి? ఒంటరి అయిన వారు కూడా ఏమవగలరంటండి? 1000 మంది అవ్వగలరంట. ఇప్పుడు మనలో ఒంటరి వాళ్ళు ఎంతమంది అవుతాం చెప్పండి? మనలో ఒంటరి వాళ్ళు ఎంతమంది అవ్వగలం? దేవుని రాజ్యంలోనికి ఒక్కొక్క వ్యక్తి ఎంతమందిని తీసుకురాగలిగిన సామర్థ్యం దేవుడు ఇచ్చిందంట. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు ఎలా తయారవగలడంటండి? ఎన్నిక లేనివాడు ఒక బలమైన జనాంగాన్ని తయారు చేయగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ఆవగింజకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. కానీ నేను ఏం చేస్తున్నామంటే, మనం ఏం చేస్తున్నాము అంటే కనుక ఆకుకూరల మొక్కల్లాగా ఉంటున్నాం. కానీ మనం ఎలా ఉండటం లేదు. మనం దేవుని కొరకు ఒక ఫలమిచ్చే చెట్టులాగా మారి ఆశ్రయమిచ్చే స్థానంలోనికి మనం ఎదగలేకపోతున్నాం. దేవుని బిడలేనటువంటి వారు, ఎన్నిక లేని వారు గున్నా, మరి ఒంటరి వారు గున్నా దేవుడు 1000 మంది అగుతాడని, దేవుడు నిన్ను కుడి తట్టుకు ఎడమ తట్టుకు వ్యాపిస్తానంటున్నాడు. ఇదిగో జనములను నీకేమిస్తానన్నాడు? సొత్తుగా స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. దేవుడు అనేకులను నీ కొరకు సిద్ధపరిచాడు. నశించిపోయే ఆత్మను నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. లోకములో ఉన్న వారిని నీ కొరకు సిద్ధపరిచాడు. పాడైపోతున్న వారిని నీ కొరకు సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు అనేకులు రక్షించిన కొరకు దేవుడు నిన్ను ఒక శక్తి కలిగిన సాధనంగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది లేదు. నువ్వేదో గొప్పవాడువని, నువ్వేదో గొప్పదానివని, నువ్వేదో మాట చాతుర్యం కలిగిన దానివని, నువ్వేదో పరిశుద్ధాత్మతో 9 వరాలు నీకుంటేనే నువ్వు రక్షిస్తావని ఎవరని చెప్పారు?
9 వరాలు ఉంటే రక్షింపబడతారని ఎవరైనా చెప్పారా? లేదు. ఒక వ్యక్తిని రక్షించడానికి నీకు వరాలు అవసరంలా. ఒక వ్యక్తిని రక్షించడానికి నీకు తలాంతరం అవసరం లేదు. ఒక వ్యక్తిని రక్షించడానికి నీలో ఏదో శక్తులు అవసరం లేదు. ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండు. ఒక ఆవగింజ చెట్టు ఎలాగునా తన్ను వృద్ధిలోకి తెచ్చుకున్నదు, ప్రభు కొరకు నువ్వు అలా వృద్ధిలోకి రా. ప్రభు కొరకు నువ్వు అభివృద్ధి చెందు. ప్రభు కొరకు అలా ఉండాలని కోరుకో. దేవుడు నేను బలమైన సాధనంగా చేస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచన భాగమును చూడండి పిల్లరా. నీ వెరగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తేకొచ్చెదరు. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూసారా? సంఘం ఎప్పుడు వృద్ధిలోకి వస్తుందో తెలుసా? నీవేమనుకుంటావు? మా సంఘం పెద్దదవ్వాలా బా, మా సంఘంలో ఎప్పుడు ఎట్టుండాలని కోరుకుంటే అందరూ ఆశ ఏముంటుంది? మా సంఘంలోకి ఇంకా ఆత్మలు రావాలా, ఇంకా చాలా మంది రావాలా. అప్పుడు మనలాంటి కొంతమంది ఏం చేస్తారు? ఈ పక్క స్థలం కూడా ఏమైపోవాలా? మందిరం అయిపోతారు. అయిపోవాలంటే ఊరికి స్థలం కొనుక్కొని ప్రయోజనం ఏముంది? ఏం కావాలి అక్కడికి? నువ్వేం తీసుకురావాలా? నువ్వు కుడి తట్టు ఎడమ తట్టు వ్యాపించాలంటే నువ్వు ఎవరికైనా నువ్వు ఎలా మారాలా? నీలో ఒంటరి అయిన వాడు కూడా ఏమవ్వాలా? 1000 మంది అవ్వాలా. ఎన్నిక లేని వాడు కూడా ఏమవ్వాలా? బలమైన జనం అవ్వాలా. నీవు కూడా ఒక ఆవగింజ చెట్టు ఎంత ప్రయోజనకరంగా మారడానికి, అది క్రీస్తులో వేరుపారి అది క్రీస్తులో ఎదగడానికి అది ఎలాగైన ప్రయత్నం చేసిందో నువ్వు నేను కూడా ఏం చేయాలా? అలానే ఉండాలా. అందుకనే ఈ యొక్క అధ్యాయం అంటున్నాడు కదా, నీ వెరగని జనులను నీవు పిలుస్తావు. ఎవరిని పిలుస్తావంటే మనకు తెలిసిన వాళ్ళు కాదు. ఎవరంటండి? నువ్వు వెరగని జనులను పిలిచేదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి ఏం చేస్తారంటండి? మనకు తెలియని వాళ్ళు ఏం చూస్తారంట? మనకి తెలియని వాళ్ళు మనలో ఏం చూస్తారంట? దేవుడు మనల్ని మహిమపరచడం అనేది చూస్తారంట. నువ్వెరగని జనులను నువ్వు పిలిస్తే నీకెవరో వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏ మతమో నీకు తెలియదు, వాళ్ళు ఏ కులమో నీకు తెలియదు, వాళ్ళు ఏ ప్రాంతమో నీకు తెలియదు. కానీ నువ్వు ఒక ఆవగింజ చెట్టులాగా జీవించగలిగితే, నువ్వు పిలిస్తే, నువ్వు ఒక్కసారి నువ్వు కనుక పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. నిన్ను ఎరగని జనులు అసలు నువ్వెవరితో మాట్లాడవు, నువ్వు చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో మాట్లాడవు, నీ ఇంటి పక్కల చుట్టుపక్కల వరకు నీకేం పరిచయం లేదు. కానీ దేవుడు నిన్ను మహిమపరిచినప్పుడు వాళ్ళు గమనిస్తారంట. ఏమని గమనిస్తారు అంటే కనుక ఏం గమనిస్తారంటే, నీలో ఉన్న దేవుడు నేను మహిమపరచడాన్ని చూసి వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారంట? నీవు సేవించుచున్న దేవుని దగ్గరికి వస్తారు. ఈరోజు సంఘము ఆ స్థాయిలో నీకు రానట్లా. పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేస్తారు. మనం ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని పిలవాలని మనం అనుకుంటాం కదా, మనమేదో ప్రయత్నం చేస్తే నాకేదో వరాలు ఉంటాయి, నాకేదో శక్తులు ఉంటాయి, నాకేదో వాక్యవరం ఉంటాయి, లేకపోతే నాకేదో ప్రార్థనా వరం ఉంటాయి, నాకేదో స్వస్థత వరం ఉంటాయి, నాకేదో అద్భుత వరం ఉంటాయని నేను ఆత్మని రక్షిస్తాను అనుకుంటున్నావేమో. మనకు ఆ వరాలు అవసరం లేదు. నువ్వు ప్రభు కొరకు ఒక ఆవగింజలాగా మారగలిగితే చాలు. ఒక ఆవగింజ చెట్టులాగా, ప్రియ దేవుని బిడ్డలాగా ఈ సాక్ష్యం నేను చాలా ధైర్యంగా చెప్పగలను. నేను ఈ సందులో అద్దెకున్నప్పుడు మా ఇంటి ఎదురుగా అన్నిలో ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి నేను సువార్త అని చెప్పేదాన్ని కాదు. నా పని ఏదో నా ప్రార్థన ఏదో నేనే చేసుకుంటూ ఉండేదాన్ని. రామయ్య మాస్టర్ గారు అని వాళ్ళ భార్య వెళ్ళిపోతూ ఉండేది. ఆ వెళ్ళిపోయేటప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంది. ఏం చెప్తుంది అంటే, ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేసుకుంటూ ఏమంటుంది, ఏమి సాక్ష్యం ఇస్తుంది అంటే, నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంటావు, నాకేదైనా బాధ వస్తే
నాకేదైనా బాధ వస్తే నేను మీ ఇంటి వైపు చూస్తాను. ఎందుకు చూస్తానంటే నువ్వు ఆ గదిలో ప్రార్థన చేస్తా ఉంటావు కదా, నీవు సేవించిన దేవుడు అప్పుడు అడుగుతుంది ఏంటంట, ఆ మనసు అనుకుంటుందంట, జ్యోతిర్మయి ప్రార్థన చేసే వాళ్ళ దేవుడు నన్ను కాపాడతాడు అనుకుంటుందంట. మనం ఏమీ చేయగల, మనం అనుకున్నాం నేను వెళ్ళి కరపత్రికలు ఇచ్చి బైబిల్ ఇచ్చి నేను వెళ్ళి మారుమనసు పొందండి, మీరు బాప్టిజం తీసుకోండి అని చెప్పవసరం లేదు. నువ్వెక్కడ ఉన్నావో అక్కడ ప్రభు కొరకు ఫలించు, నువ్వెక్కడ ఉన్నావో అక్కడ ప్రభు కొరకు జీవించు. నీ చుట్టుపక్కల ఉన్న వారిలో దేవుడు ఖచ్చితంగా కథలకు తీసుకొస్తాడు. ఆ సందులో ఉన్న వాళ్ళందరూ మొదట అసలు దేశప్రభు అంటేనే ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరైనా మన చర్చికి రమ్మనండి వస్తానంటారు, ఏదైనా ఫంక్షన్కి పిలవండి వస్తారు. ఎందుకు? నేనేం ఎవరికి ఏం సాక్ష్యం చెప్పలా. మనం వాళ్ళ మధ్య ఫలించాం, వాళ్ళ మధ్య మాదిరికరంగా ఉన్నాం, వాళ్ళ పెద్ద దేవునికి అనుకూలంగా ఉన్నాం, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేశాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కూడా కొన్ని ఆత్మలు అన్యజనులైన వారు ఆకాశ పక్షుల వల్ల వారు ఎలా వస్తారంటండి, ఎగురుకుంటూ వస్తారంట మన దగ్గరికి. ఆకాశ పక్షులు వచ్చినట్లుగా వస్తారంట. వారు వచ్చి అంటారంట, నువ్వు పిలువగానంట ఒక్కసారి రండి అంటే ఒక్కసారి అన్నాడు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? నతానియేలు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడంట ఆయన ఏమంటున్నాడంట, ఎవరిని అడిగారు చెప్పండి? నతానియేలు ఎవరిని అడిగారు? నతానియేలు ఎవరు? యేసుప్రభు గారికి నతానియేలుకి చూపించింది ఎవరు? నతానియేలు గారికి ఎవరు? ఫిలిప్పు దేవుని యొక్క సన్నిధిలో యేసుప్రభు వారు ఎవరో తెలుసుకున్నాడు, మెస్సయ్యని తెలుసుకున్నాడు. ఫిలిప్పు మెస్సయ్య యేసుప్రభు వారు, ఆయన నిజరక్షకుడు, ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ఫిలిప్పు తెలుసుకున్నప్పుడు, నీకు మెస్సయ్యని నీకు చూపిస్తాను రా అని అన్నప్పుడంట బయలుదేరుతున్నాడంట. వస్తున్నప్పుడంట ఎక్కడికి తీసుకెళ్తున్నావు రా అన్నాడంట. అంటే నేను నువ్వు వచ్చి చూడు ఆయన్ని, నువ్వు వచ్చి చూడు. పిల్లరా, ఎప్పుడైతే ఫిలిప్పు నతానియేలు గారిని తీసుకొచ్చాడో, నతానియేలు గారు ఎప్పుడైతే యేసుప్రభు వారితో మాట్లాడాడో, నతానియేలు గారు హృదయము దేవుని తట్టు త్రిప్పబడింది, నమ్మబడింది. పిల్లరా, ఈ రోజు నువ్వు దేవుని వద్దకు వస్తున్నావు. ఒక సమరయ స్త్రీ తను కలిగినటువంటి తను తెలుసుకున్న మెస్సయ్యను గూర్చి ఆ సమరయ ప్రాంతాలకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చినప్పుడు వారందరూ కూడా యేసుప్రభు వారు ఈయన నిజముగా లోకరక్షకుడు అని నమ్మగలిగారు. ప్రియులారా, మరి నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు సన్నిధిలోనికి వచ్చినావు, ఒక్క ఆత్మని కూడా ప్రభు కొరకు సంపాదించలేకపోతున్నావు, ఒక్కరికి కూడా ఆశ్రయ స్థానముగా మారలేకపోతున్నావు, ఒక్కరికైనా ఆశీర్వాదకరంగా మార్చలేకపోతున్నావు. ప్రభు అయితే నిన్ను ఒక గోధుమ గింజవలే, నిన్నైతే ఒక ఒలీవ మొక్కవలే, ఒక ఆవగింజవలైనా సరే నువ్వున్నా ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను మహిమపరచాలని కోరుకున్నాడు. జనములను సొత్తుగా స్వాస్థ్యంగా నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అందుకొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, జకరియా గ్రంథ భాగములో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. జకరియా గ్రంథము 8వ అధ్యాయం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము, పేజ్ నంబర్ 780, పేజ్ నంబర్ 780 పేజీ 20వ వచనం భాగము నుండి చదివితే, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరొక పట్టణము వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతపరచుటకు, సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకు మనము పోదుము రండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను, బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకు, యెహోవాను శాంతిపరచుటకు వత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది
ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి నాకు వినబడినది కనుక మేము కూడా మీతో వత్తుము అని చెప్పెదరు. అన్యజనుల్లో దేవుని ప్రజలు ఎలా మారుతారంటండి, దేవుని బిడ్డలైన వారు ఎలా మారుతారంటే అంత్యకాలంలో పరలోక రాజ్యంలోనికి చేరే వాళ్ళు ఎలా మారుతారు అంటేనంట, ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని వాగ్దానం ఉంది, ఖచ్చితంగా వారు జనములను తమ వెంట ఏం తీసుకొస్తారంటే అంటే దేవుని రాజ్యంలోనికి తీసుకొచ్చేవారుగా ఉంటారు. వారు ఫలించి ఆకాశ పక్షులను ఎలాగన గూళ్ళు కట్టి నివసించినట్లుగా వీళ్ళు కూడా ప్రభు కొరకు ఏం చేస్తారంట, అనేకులను ఏమి చేస్తారంటేనంట సంపాదించేవారుగా ఉంటారంట. ఈ జకరియా గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు, అంచె దినాలలో అన్యజనులైన వారంట వస్తారంట. ఒక పట్టణంలో వారు ఇంకో పట్టణం వాళ్ళతో చెప్పుకొని వస్తారంట. వచ్చి ఏమని అడుగుతారంటేనంట, నీ దేవుడిని యెహోవా అని పోయి ఏం చేద్దామంటున్నారంట, మనం శాంతపరుచుకుందాం అన్నారంట. ఎలా అన్నారంటేనంట, వాళ్ళనంట ఒక్కొక్కరు ఒక్క చేయి పెట్టుకోవట్లేదంట, 10 మంది అన్యజనులంట ఎవరు చెంగు పట్టుకున్నారంట, ఎంతమంది చెంగు పట్టుకున్నారంట, ఒక్క యూదుడు చెంగు పట్టుకొని ఎంతమంది పట్టుకున్నారంట, ఒక యూదుడు చెంగు ఎంతమంది పట్టుకున్నారంట, 10 మంది అన్యజనులు పట్టుకొని మేము మీతో కూడా మీ దేవుని దగ్గరికి వస్తాము, మేము మీతో కూడా మీ దేశంలో ఉంటాము, మేము మీతో కూడా మీ దేవుణ్ణి శాంతపరుచుకుంటాము, మీ దేవుడు మీకు తోడై ఉన్నట్లు మాకు కూడా మీ దేవుడు ఏమై ఉన్నాడో తోడుగా ఉండాలని వాళ్ళు రావడానికి సిద్ధపడుతున్నారంట. ప్రియులారా, అంచె దినములలో ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా జాతులు నివసించే వారిలో నుండి, ప్రతి కులములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి దేశములో నుండి దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచించారు అంటేనంట, ఆత్మలను సిద్ధపరిచారు. మీ కొరకు కొన్ని ఆత్మలు ఉన్నాయి. మీ కొరకు ఎన్ని దేవుడు ఏం చేశాడు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఏం చేశారంట, ఆత్మలు ఉన్నాయి. మీరు ఎన్నిక లేని వారైనా మిమ్మల్ని దేవుడు ఎలా చేయగలడు, బలమైన జనముగడు. వారిలో ఒంటరి వాడవైనా నేను ఎలా చేయగలడు దేవుడు, 1000 మందిగా చేయగలడు. నీ చెంగును ఎంతమంది పట్టుకొని రాగలరు దేవుని రాజ్యంలోనికి, 10 మంది రాగలరు. నువ్వు ఎరగని జనులకు కూడా, నువ్వు పిలవని జనులకు, నువ్వు అంతకుమంది తెలియని జనులకు కూడా నీలో ఉన్నటువంటి దేవుని బట్టి, నీలో ఉన్న మంచి ఫలమును బట్టి, నువ్వు దేవుని కొరకు సిద్ధపడ్డాన్ని బట్టి, నువ్వు దేవుని రాజ్యాన్ని కోరుకోవడాన్ని బట్టి వారు ఖచ్చితంగా ఏం చేస్తారంట, నీ దగ్గరికి వస్తారంట. వచ్చి అడుగుతారంట, ఏమంట, మేము మీతో కూడా కలిసి ఉంటాం, మీ దగ్గరే ఉంటాం. ఎక్కడ ఉంటామంటారంట వీళ్ళు? మరి ప్రభు కోసం మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని మందిరానికి వస్తున్నాం, ఇంతకాలం దేవుని మందిరానికి వస్తున్నాం. ఇప్పటికి నువ్వు భక్తిహీనులు ఎలాగునా ఆకుకూరల వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంట, వడలిపోతున్నారు. మనము ఆ మార్గంలో కూడా పోయి చూడగా అవి ఏమైపోతున్నారంటే అవి లేక పోయను అన్నట్టు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు తన అమూల్యమైన రక్తము చేత నేను విలువ పెట్టుకొని ఆయన ద్వారా ఆయన నీలో ఉండి ఆయనలాగా నిన్ను ఒక వృక్షము వలె, ఆశ్రయపురము వలె, ఆశ్రయ స్థానము వలె, నిన్ను నీడనిచ్చు చెట్టు వలె, నిన్ను ఫలమిచ్చు చెట్టు వలె, గూడును మరి అనేక పక్షులకు గూడునిచ్చు చెట్టు వలె నీ నీడలో అనేకులు బ్రతుకున్నట్లుగా నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఆయన రాజ్యంలోనికి నిన్ను బట్టి కొన్ని ఆత్మలను, కొందరిని ప్రభు నీ కొరకు నిన్ను బట్టి కొన్ని ఆత్మలను ప్రభు రక్షింపదలిచి ఆయన నీకు జనములను సొత్తుగా నిర్ణయించి ఉంటే నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? గుప్పెడు పిండిని పులోబెడుకొని రాత్రి పులోబెట్టి ఉదయాన్నే లేస్తలకి ఆ పిండి ఏమవుతుంది అంటేనంట, చాలా పొంగిపోయి ఉంటుంది. అది పొంగబెట్టేటప్పుడు కొంచెము గుప్పెడు పిండిని పులోబెడితేని ఆ పట్టుకున్నప్పుడు గుప్పిడి పట్టుకున్నప్పుడు అంట అది పులవక ముందంట అది చిన్న ముద్దగా ఉంటుందంట. దానిని పులిసిన తర్వాత అంట
అదేమవుతుందంట, వ్యాపించినట్లుగా అది అది దానిలో కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అది పొంగి విస్తరించినట్లుగా ప్రియులారా దేవుని రాజ్యంలోనికి చేరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. అలా ఉండాలని దేవుడు తన స్వరత్వం ఇచ్చి తన కొరకు నేను స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలా, పరలోక రాజ్యంలో చేరే వాళ్ళు ఫలించాలా, ఫలించడంతో పాటు ఇంకేం చేయాలా, కొన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలా. 2 పనులు చేయాలి. ఏం పనులు చేయాలా? ఒకటేం చేయాలా? ఫలించాలా. రెండవది ఏం చేయాలా? అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాల. ఎవరైతే ఫలించి దేవుని కొరకు ఆత్మను సంపాదిస్తారో వారే పరలోక రాజ్యంలో ఉండబోతున్నారు. పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఇలా ఉండాలని ప్రభు ఈ ఉపమానాల ద్వారా మాట్లాడి ఉన్నారు. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. తలలోంచినట్లు